139 జీవోని రద్దు చేసేంత వరకు కాపాడుకుందాం మత వ్యక్తులను, కాపాడుకుందాం మనం సాగు చేస్తున్న భూములను, రద్దు చేయాలి జీవో నంబర్ 49 ని రద్దు చేయాలి. మీరు వదిలేండి వెంటనే సరిగ్గా ఈ రోజుకి 23 రోజుల క్రితం అంటే మే నెల 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 49ని విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 49ని విడుదల చేసింది. ఇది ఏం చెబుతుందంటే ఇప్పటికే తెలంగాణలో ఉండేటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క పేరు మార్చడం, దీన్ని మహారాష్ట్రలో ఉండేటువంటి తాడోబా, అంధారి అనేటువంటి రిజర్వ్స్ని కూడా దీంట్లో కలపడం, ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి దీనికి ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని కలిపి 3 రాష్ట్రాల పరిధిలో ఈ టైగర్ రిజర్వ్ కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అనే పేరుతోటి దీన్ని ప్రకటించింది. ఇక్కడ ముఖ్యంగా మన ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత దాంట్లో ఉండే జనాభానే సుమారుగా 5,15,000. అట్లానే 4,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీంట్లో ఇప్పుడు ఆసిఫాబాద్ అండ్ కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్స్ కలుపుకొని 1,49,288 హెక్టేర్లు అంటే సుమారుగా 3 లక్షల ఎకరాల అడవిని మొత్తం ఈ రిజర్వ్ ఫారెస్ట్లో కలుపుతున్నట్టుగా ఈ జీవో చెబుతుంది. దేనికోసమట? ఇక్కడ ఉండేటువంటి బయోడైవర్సిటీని కాపాడడం కోసం. అంటే బయోడైవర్సిటీ అనేటువంటిది నాశనమైంది ఎందుకు? ఈ రోజున ఆపరేషన్ కగారుతో గిరిజన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవడానికి ప్రైవేటు కంపెనీలకి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కుట్రబన్ని గిరిజనుల్ని వేటాడి చంపడం కార్యక్రమాన్ని చేస్తూ ఉందో ఆ కార్యక్రమానికి ఇక్కడ కూడా విస్తరించడానికి ఇక్కడున్న ఈ అటవీ వనరులన్నింటినీ కూడా ఈ పేరుతోటి ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమానికి పూనుకుంది. 339 గ్రామాల్లో మేము కన్సల్టేషన్ జరిపాం, గ్రామ సభలు పెట్టామని చెప్పేసి ఈ జీవో మాట్లాడుతుంది. ఒక్క దగ్గర కూడా ప్రజల మధ్యకి రాలేదు. రహస్యంగా మీరు మీటింగులు పెట్టుకున్నారేమో తెలియదు. కాబట్టి ఈ జీవో యొక్క చిత్తశుద్ధిని, ఈ అబద్ధాలని ఎండగట్టాలా. అసలు ఈ రోజున ఇంత వైవిధ్యం కలిగిన పత్తి కానీ, వరి కానీ ఇట్లాంటివి పండించేటువంటి పంట ప్రాంతాలు కూడా, గ్రామాలు కూడా ఈ రోజున దీని కిందకి వెళ్ళిపోయింది. ఒక్క సిరిపూర్ కాగజ్ నగర్ అక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీ ఇది తప్ప మిగతా జిల్లాలో 52% భూమి ఈ రోజున ఈ రిజర్వ్ కింద కొట్టేయడం అంటే అక్కడ నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా ఆదివాసుల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి పోడు భూములకు పట్టాలు ఇచ్చారు, వాళ్ళు సాగులో ఉన్నారు. అయినా ఆ భూములన్నింటినీ కూడా ఇప్పుడు ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కునే పద్ధతిలో ఈ రోజున ప్రభుత్వం చేయడం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం మాట్లాడుతున్నారు? రెండో అబద్ధం. మీకేమీ కాదు, మీ వ్యవసాయం మీరు చేసుకోవచ్చు, మీరు ఇక్కడే ఉండొచ్చు. ఎక్కడ ఉంటారు? కొమరం భీం వట్టివాగు ఈ రోజున దాని కిందకి వెళ్ళింది. వట్టివాగు మీద ప్రాజెక్టు ఉంది, కొమరం భీం ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు కింద సాగు ఉంది. దీని మొత్తాన్ని కూడా నువ్వు ఈ జీవో ప్రకారంగా మ్యాపులేసి నువ్వు చూపించి ఇప్పుడో మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉంటారు, మిమ్మల్ని ఏమీ కదిలించం అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం అనేది ఈ జీవోకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమైంది కాదు. అందువలన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క కుట్రల్లో భాగస్వామై ఈ రకంగా గిరిజనులకు అన్యాయం చేసేటువంటి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. అందువలన దీనికి మొత్తం ఉండేటువంటి ముఖ్యంగా గిరిజన సంఘాలు, పార్టీ, అన్ని పార్టీలు ఈ రోజున సిపిఎం మాకు మద్దతుగా వచ్చింది, చాలా సంతోషం, వెల్కమ్. అట్లానే మిగతా పార్టీలు కూడా ఈ రోజున ఈ జీవో రద్దు కోసం మేము చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా రావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.